క్లయింట్ మనకి బ్రైడల్ ఈవెంట్ ఓకే అయిందన్నప్పుడు ట్రయల్ మేకప్ అడుగుతారు. ఓకే, సో ట్రయల్ మేకప్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు వాళ్ళ డ్రెస్ ఏంటి, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగా. సో మీరు వేసే ఆ లుక్ను బట్టే మీకు ఆ ఓవరాల్ ఈవెంట్ ప్యాకేజ్ ఓకే అవుతుందా లేదా అన్నది మైండ్లో పెట్టుకొని మనం వేయాలి. వాళ్ళు వేసుకున్న టాప్ మీదో లేకుంటే ఏదన్నా ఫ్యాన్సీ వెస్ట్రన్ డ్రెస్ మీదనో మనం ఆ పెళ్లి కూతురు లుక్ వేసామనుకోండి, లైక్ దే డోంట్ లైక్, వాళ్ళకి అది హెవీ ఫీల్ వస్తుంది. ట్రయల్ మేకప్కి వెళ్తున్నారని అంటే కంపల్సరీ శారీ ఉంటే శారీ మార్చుకోమని చెప్పాలి. వాళ్ళ దగ్గర శారీ లేదు, ఆ ట్రెడిషనల్కి సంబంధించి ఏమీ లేదండి అనుకుంటే వాళ్ళ డ్రెస్ ఏదైతే ఉంటుందో డ్రెస్కి తగ్గట్టు మేకప్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మేకప్ అనేది ఎందుకు చేయించుకుంటున్నారంటే ట్రయల్ మేకప్ అనేది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారా లేదా, ఈ పాయింట్స్ వాళ్ళకి తెలియటం కోసం వాళ్ళు ట్రయల్ మేకప్ చేయించుకుంటారు. ఓకే, సో మీరు ట్రయల్ మేకప్కి వెళ్ళినప్పుడు కానీ డైరెక్ట్ క్లయింట్కి వేసినప్పుడు కానీ మేకప్ వేసిన వెంటనే లుక్ రాదండి. ఓకే, వేసిన వెంటనే వాళ్ళకి హెవీ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అసలు పౌడర్ కూడా కాంపాక్ట్గా లాంటిది కానీ పౌడర్ లాంటిది కానీ రాసుకుని వాళ్ళు సడన్గా ఒక లేయర్ మేకప్ పడ్డప్పుడు అది ఆబ్వియస్లీ వాళ్ళకి చూడటానికి హెవీ ఫీల్ ఉంటుంది. కానీ మేకప్ అనేది వేసిన వెంటనే కాదు, వేసిన ఒక హాఫ్ అన్ అవర్ అబో 1 అవర్ అబో అప్పుడు వాళ్ళకి అవుట్లుక్ వస్తుంది. సో మాట మీరు చెప్పండి బిఫోర్ దట్. వాళ్ళు వేసిన వెంటనే హెవీ అయిందని చెప్పి క్లీన్ చేసుకున్నారనుకోండి, నో యూస్.